ಪ್ರಭೈ ವೈಷ್ಣವೇಂದೀವರೇಂದವೇ ಶ್ರೀರಾಘವೇಂದ್ರ ಗುರವೇ ನಮೋ ಅತ್ಯಂತ ದಯಾಳವೇ ಸತ್ಯಧೀರಗರಾಬ್ಜೋತ್ತ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಸಾಗರ ಸತ್ಯಜ್ಞಾನಾಖ್ಯ ತರಣಿ ಸ್ವಂತಧ್ವಾಂತಂ ವಿಕೃಂತದು ಆರೂಢ ಸಹಸಾ ಯತೀಂದ್ರ ಪದವಿಂ ಗತ್ವಾ ಚ ವಾರಾಣಸಿ ಆರೂಢ ಸಹಸಾ ಯತೀಂದ್ರ ಪದವಿಂ ಗತ್ವಾ ಚ ವಾರಾಣಸಿಂ ತತ್ತ್ಯಾನ್ ಗುಮತ ಪ್ರಚಾರ ನರತಾನ್ ಅದ್ವೈತಿ ದಿಗ್ಧಂತಿನಃ ಪ್ರೌಢಾರ್ಥೈ ವಚನೈ ಸ್ವೀಕ್ತ ಖಚಿತೈ ಸದ್ದು ಸತ್ಯಜ್ಞಾನ ಸುಕೇಸರಿ ವಿಜಯತೆ ಪಾದಾಶ್ರಿತ ಶ್ರೀಪದೇ ಸತ್ಯಾಭಿಜ್ಞಕರಾಬ್ಜೋತ್ತಾನ್ ಪಂಚಾಶತ್ ವರ್ಷ ಪೂಜಕಾನ್ ಸತ್ಯ ಪ್ರಮೋದ ತೀರ್ಥಾರ್ಯ ನೌಮಿ ನ್ಯಾಯ ಸುಧಾರತಾನ್ ಬಂಧುಸ್ತ್ವಂ ಗುರುಷ್ಟದೈವತಮಿತಿ ಪಾದ ಪಂಕೀರುಹಂ ಪ್ರಾಪ್ತಂ ಮಾಂ ಪರಿಪಾಲಯೇತಿ ಸತತಂ ಯಾಚೇತಿ ಬದ್ಧಾಂಜಲಿ ಚಿತ್ತಂ ಮದ್ಗುಣದೋಷ ಚಿಂತನ ವಿಧೋ ಮನಃ ಕೃತಾ ಶ್ರೀ ಸತ್ಯಾತ್ಮಗುರು ತ್ವಸಂಗ್ರಯುಗಲಂ ಸ್ವಾನಮೇ ಸದ್ಗತಿ ವೇದೇಶ ಮುನಿಸತ್ಪಾದ ಸೇವಾ ಸಂಪ್ರಾಪ್ತ ವೈಭವ ಯಾದವಾರ್ಯಾನ್ನವರಸುಧಾ ಟೀಕಾಕಾರಾನ್ವಯಂ ನಮಃ ಪೃಥ್ವಿ ಮಂಡಲ ಮಧ್ಯಸ್ಥಃ ಪೂರ್ಣಬೋಧ ಮತಾನುಗಾ ವೈಷ್ಣವ ವಿಶ್ವದಯ ಅನ್ನಮಸ್ಯೆ ಗುರುನ್ ಮಮ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜಲಜ್ಯೇಷ್ಠ ನಿಭಾಕಾರಂ ಜಗದೀಶ ಪದಾಶ್ರಯಂ ಜಗದೀತಲ ವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥ ಗುರುಂ ಭಜೆ ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಅಪನಿತು ಬೇಡವೆ ಪರಮ ಭಗವದ್ ಭಕ್ತರಿದನ್ನಾದರದಿ ಕೇಳುವುದು ಪದಕೊಂಡದೆ ಪದ್ಯ ಸರ್ ನಮಸ್ಕಾರ ಆಚಾರ್ಯ. ಹರೇ ನಮ 11 ಪದಕೊಂಡೋದೆ ಸರ್ ಚೌಪಾಟಿ 12 ನಂದ್ರಾಗ 11 ನಂಬರ್ ಕೊಟ್ಟ ಇರೋದು ಯಾವುದು ಹೇಳಿ. ಇಟ್ಟಿಕಲ್ಲನು ಬಾಕುತಿ ಇದೆ. ನಿನ್ನೆ ಹೇಳಿಲ್ಲ ಇದನ್ನು ನೀವು? ನಿನ್ನೆ ಇದನ್ನ ಹೇಳಿಲ್ಲ ಸರಿ ಸರಿ ಹೇಳಿದ್ನೆ. ಏನು ನನಗೆ 9 అయిపోయింది 11 చెప్పాలి. ಹೇಳಿಲ್ಲ ಹೇಳ್ಬೇಕು. సరే సరే వాయిస్ సరిగా రావట్లేదు ఆచార్య. అవునా? బాగానే ఉందట ఆంధ్రరావు గారు, ఆంధ్రాబాగ్ గారు అందరికి. ఇప్పుడు బాగానే ఉంది. సరే 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 చెప్పండి. ಇಟ್ಟಿಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಗುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನ್ನೇ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿ ಅವಲಗಿಗೆ ಅಖಿಲಾರ್ಥ ಕೆಟ್ಟ ಮಾತುಗಳೆನದೆ ಚೈದ್ಯನ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲ್ಲಿಟ್ಟ ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳೆಣಿಸಿದನೇ ಕರುಣಾಳು. రాధాగారు మీరు కొంచెం గట్టిగా చెప్పండి. ಇಟ್ಟಿಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೆ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿ ಅವಲೆಗ ಅಖಿಲಾರ್ಥ ಕೆಟ್ಟ ಮಾತುಗಳೆನದೆ ಚೈದ್ಯನ ಪೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲ್ಲಿಟ್ಟ ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳಿಸಿದನೇ ಕರುಣಾಳು. పదచ్ఛేదం చూసుకోండి. ఇట్టికల్లను భకుతియిందలి ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೆ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿ ಯವಲಗಿಗೆ ಅಖಿಲಾರ್ಥ
ಅಖಿಲಾರ್ಥ ಕೆಟ್ಟ ಒಪ್ಪಿಡಿ ಯವಲಿಗ ಅಖಿಲಾರ್ಥ. ಒಪ್ಪಿಡಿ ಯವಲಿಗ ಅಖಿಲಾರ್ಥ ಅಂದ್ರ ಒಪ್ಪಿಡಿ ಅವಲಕಿಗೆ ಅಖಿಲಾರ್ಥ ಅಂತ ಹೀಗೆ ಪದಚ್ಛೇದ. ಕೆಟ್ಟ ಮಾತುಗಳೆನದೆ ಚೈದ್ಯನ ಕೆಟ್ಟ ಮಾತುಗಳಿಲ್ಲದೆ ಚೈದ್ಯನ ಹೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲ್ಲಿಟ್ಟ ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳೆಣಿಸಿದನೇ ಅವಗುಣಗಳೆಣಿಸಿದನೇನೋ ಕರುಣಾಳು. ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳು ಎಣಿಸಿದನೇನೋ కరుణాలు. ఇది పదచ్ఛేదం. అర్థం చూసుకోండి. ఇట్టికల్లను అంటే ఇటకరాయి. ఇటకరాయిని భకుతి ఇందలి, భక్తితో, భకుతి ఇందలి అంటే భక్తితో కొట్ట ఇచ్చినటువంటి భకుతగే భక్తుడైనటువంటి పుండరీకుడు. ఆ పుండరీకుడికి మెచ్చి, భకుతగే మెచ్చి అతడిని మెచ్చుకొని తననే కొట్ట, తననే తను ఇచ్చేశాడు భగవంతుడు. అంటే విఠల రూపి అయి తనకు ఆరాధ్యుడయ్యాడు పుండరీకుడికి. అతడు భక్తులకు వశుడయ్యాడు భగవంతుడు అని అభిప్రాయం. అలా భక్తితో ఇటకరాయిని ఇచ్చినటువంటి భక్తుడైన పుండరీకుడిని మెచ్చుకొని అతడి భక్తికి భగవంతుడు పుండరీకుడికి వశమయ్యాడు. భక్త వశ, భక్త వత్సల ఇత్యాదులన్నీ కూడా అర్థాలు అక్కడ చెప్పాలి. ఇక బడబ్రాహ్మణన అని అన్నారు. బడబ్రాహ్మణ అంటే బీదవాడైన బ్రాహ్మణుడు. ఎవరు? కుచేల లేదా సుధామ, రెండు కూడా తనకి పేర్లున్నాయి. కుచేల లేదా సుధామ. ఆ బీద బ్రాహ్మణుడైనటువంటి కుచేలుడు, ఆ కుచేలుడు ఇచ్చినటువంటి ఒప్పిడి అవలగి అంటే ఓ గుప్పెడు అటుకులు ఇచ్చాడు. ఆ గుప్పెడు అటుకులు ఇచ్చినంత మాత్రాన అఖిలార్థ కొట్ట, అతడికి సమగ్రమైన అఖిలార్థాలు, సర్వ పురుషార్థాలు కూడా ఇచ్చేశాడు భగవంతుడు. అంటే భక్తితో గుప్పెడు అటుకులు ఇచ్చినా కూడా ఆ భక్తికి మెచ్చి ఆ అటుకులు ఇచ్చిన దానికి చతుర్విధ పురుషార్థాలు కూడా ఇచ్చేశాడు భగవంతుడు అని అభిప్రాయం ఇక్కడ. కెట్ట మాతుగళెనదే, ఇక శిశుపాలుడు నోటికొచ్చినట్టు దూషణం చేశాడు భగవంతుడిని. అంటే నానా రకాలుగా భగవంతుణ్ణి దూషించినటువంటి శిశుపాలుడు అతడి ಕೆಟ್ಟ మాతుగళేనదే ఏనదే అతడి యొక్క చెడ్డ మాటలు అనేవి యద్యపి తను పలికినప్పటికీ కూడా కెట్ట మాతుగళెనదే చైద్యన, ఆ నానా రకాలుగా భగవంతుణ్ణి దూషించినటువంటి చైద్యుడు అంటే శిశుపాలుడు. ఆ శిశుపాలుడు నిందన చేశాడు కదా అని చెప్పి అతడి మీద కోపం ఏమీ పెట్టుకోకుండా పొట్టెయొళగింబిట్ట, తన కడుపులో పెట్టుకుంటున్నాడు భగవంతుడు. ఇక బాణదలిట్ట, కురుక్షేత్ర సంగ్రామంలో బాణాలతో కృష్ణ పరమాత్ముడిని బాగా కొట్టారు భీష్మాచార్యులు వారు. అటువంటి బాణాలతో తనను కొట్టినటువంటి భీష్మాచార్యులు వారి యొక్క అవగుణಗಳು, ఆయన యొక్క అవగుణాలు, ఆయనలో ఉండే దోషములు, వాటిని ఎణిసిదనేనో
లెక్క పెట్టుకున్నాడా పరమాత్మ, కరుణాపూర్ణుడైన వాడు ఆ భగవంతుడు అని చెప్తూ ఉన్నారు. అంటే బాణాలతో తనను కొట్టినప్పటికీ కూడా ఆ భీష్మాచార్యులు వారి యొక్క దోషములను ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఆయన యొక్క భక్తికి మెచ్చి ఆయనకి మోక్షాది పురుషార్థాలని ఇచ్చాడు. నానా రకాలుగా నోటికొచ్చినట్టు దూషణాలను పలికినటువంటి శిశుపాలుడు, ఆ శిశుపాలుడి విషయంలో మనస్సులో చెడుగా భావించకుండా అతడిని సంహారం చేసి తన ఉదరంలో ప్రవేశింపజేసి తనకు తిరిగి వైకుంఠలోక ద్వారాధిపత్యం అంటే ద్వారపాలకత్వం అనేది ఇవ్వడం అనేది జరిగింది. కేవలం ఓ గుప్పెడు అటుకులు ఇచ్చినంత మాత్రాన ఆ ఒక గుప్పెడు అటుకులకేనే 4 పురుషార్థాలను కూడా ఇచ్చేశాడు భగవంతుడు. ఇలా భక్తితో పుండరీకుడు ఇటకరాయిని ఇస్తే ఆ భక్తికే మెచ్చిన పరమాత్మ ఆ ఇటకరాయి మీదే నించొని పుండరీకుడికి వశమయ్యాడు. ఇది ఆ భగవంతుడు కేవలం కరుణ అనేది తనలో ఉండడం వలన, కరుణా సముద్రుడై ఉండడం వలన ఇదంతా కూడా జరిగి ఉన్నది అనేది తెలుసుకోండి అని అంటున్నారు. అర్థమైందా విషయం ఇక్కడ పద్యం? గురుగారు కొంతమంది పుండలీక ఋషి అంటారు, కొంతమంది పుండరీక ఋషి అంటారు. ఏది కరెక్ట్ గురుగారు? ఆ రెండు వస్తాయి. పుండలీక అని కూడా ఉండొచ్చు, పుండరీక కూడా రలయో అభేద అని ఉంది. బభయోహో రలయోహో అభేద అని ఉంది. వకారం బకారం వాటి రెండిట్లో భేదం లేదు. రెండు రకాలుగాను వాడబడతాయి. రల ఈ రెండు కూడా రెండు రకాలుగాను వాడబడతాయి. ఈ శిశుపాలుడిని చైద్యన అని ఎందుకన్నారు? చేది దేశపు రాజు తను. చేది అని ఒక దేశం, ఆ దేశానికి రాజు కాబట్టి చైద్య అని అన్నారు. అంటే ఇలా నోటికొచ్చినట్టు తిట్టిన వాళ్ళందరికీ కూడా మోక్షం ఇస్తాడు భగవంతుడు అనే అభిప్రాయం కాదు. ఆ శిశుపాలుడిలో ఉండేటటువంటి అసురుడు, ఆ అసురుడికి అంధతమస్సుని ఇచ్చాడు. శిశుపాలుడి విషయంలో మాత్రం తను చేసిన భక్తికి మెచ్చి ఆ భక్తితోనే సంతుష్టుడై తాను అన్ని రకాల అసురావేశంతో చేసిన అపరాధాలు అనేవి ఉన్నప్పటికీ కూడా అవేవి మనస్సులో పెట్టుకోకుండా తనని ఉద్ధరించాడు అనేటటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ తీసుకోవాలి. అర్థమైందా? అంటే భగవంతుణ్ణి కొట్టినా సరే, తిట్టినా సరే, ఏం చేసినా సరే, దూషణ చేసినా సరే, బాణాలతో కొట్టినా సరే అందరికీ మోక్షాన్ని ఇస్తూ వెళ్తాడు అని కాదు. మళ్ళీ ఏంటి ఇక్కడ అభిప్రాయం? ఇక్కడ కేవలం వారిలో ఉండేటటువంటి భక్తి, ఆ భక్తి ఒకటి చూసి ఆ భక్తికి మాత్రమే మెచ్చి వాళ్లకు విధాలుగా వాళ్ళు చేసిన అపరాధాలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఆ సర్వ అపరాధాలను కూడా మనసులో పెట్టుకోకుండా రక్షించాడు భగవంతుడు అనేది అభిప్రాయం. అర్థమైందా పాయింట్ ఇక్కడ? అర్థమైందండి. సరే, ಇಟ್ಟಿ ಕಲ್ಲನು ಭಕುತಿ ಇಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೇ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿ ಅವಲಗಿಗೆ ಅಖಿಲ ಅರ್ಥ ಕೆಟ್ಟ ಮಾತುಗಳೇನದ ಚೈದ್ಯನ ಪೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲ್ಲಿಟ್ಟ ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳೆಣಿಸಿದನೆ ಕರುಣಾಳು అని 11వ పద్యం. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం. పన్నెండా? ಹೌದು 12 ಆಚಾರ್ಯ.
ధనవ సంరక్షిಸುವ ధనవ ಸಂರಕ್ಷಿಸುವ ಫಣಿ ತಾನುಣದೆ ಫಣಿ ತಾನುಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದನು ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದೆ ಅನುದಿನದಿ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದೆ ಅನುದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಿಸುವಂದದಿ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭನು ಪ್ರಣತರನು ಕಾದಿಹನು ನಿಷ್ಕಾಮನದಿ ನಿತ್ಯಾನಂದಮಯ ದುರ್ಜನರ ಸೇವೆಯ ನೊಲ್ಲನು ಅಪ್ರತಿಮಲ್ಲ ಜಗಕ್ಕೆಲ್ಲ ಧನವ ಸಂರಕ್ಷಿಸುವ ಪಣಿತಾನುಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದೆ ಅನುದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಿಸುವಂದದಿ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭನು ಪ್ರಣತರನು ಕಾದಿಹನು ನಿಷ್ಕಾಮನದಿ ನಿತ್ಯಾನಂದಮಯ ದುರ್ಜನರ ಸೇವೆಯನ್ನೊಲ್ಲನ ಪ್ರತಿಮಲ್ಲ ಜಗಕ್ಕೆಲ್ಲ. ಪದಚ್ಛೇದಂ. ಧನವ ಸಂರಕ್ಷಿಸುವ ಫಣಿ ತಾನುಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದೆ ಅನುದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಿಸುವ ಅಂದದಿ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭನು ಪ್ರಣತರನು ಕಾದಿಹನು ನಿಷ್ಕಾಮನದಿ ನಿತ್ಯಾನಂದಮಯ ದುರ್ಜನರ ಸೇವೆಯ ನೊಲ್ಲನು అప్రతిమల్ల జగకెల్లా. ఇది పదచ్ఛేదం. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. ధనవ అంటే ధనము అని అర్థం. ధనాన్ని సంరక్షించున్నటువంటి ధనవ సంరక్షిసువ అంటే నానా రకాలుగా కొన్ని నాగబంధాలు ఇత్యాదులన్నీ వింటూ ఉంటాంగా మనం. అలా ధనాన్ని కాపాడడానికని చెప్పి నాగబంధనం అనేది చేసి పెడతారు పూర్వకాలంలో. అలాంటి అక్కడ సర్పం అది గాలి మీద బతుకుతుంది, దానికి వేరే ఆహారాలు ఏం అవసరం లేదు, కేవలం గాలిని తాగి గాలిని పీల్చుకొని ప్రాణాలని నిలబెట్టుకోగలదు సర్పం. అలా ఎన్ని వేల సంవత్సరాల దాకా ఉంటుందో మనకు తెలియదు. మొత్తానికి ఆ సర్పము వలె అంటే మనం దాచిపెట్టినటువంటి రహస్య ధనములు అనేవి ఉన్నాయో అటువంటి రహస్య ధనములను సంరక్షించేటటువంటి ఫణి అంటే సర్పము అని అర్థం. ఆ సర్పం ఏం చేస్తుంది? తానున్నదే, తను ఆ ధనాన్ని తను ఉపభోగం చెయ్యదు. అలా అని చెప్పి మత్తొబ్బరిగే, ఎవరు అయోగ్యులో ఎవరు ఆ ధనానికి అర్హులు కారో అలాంటి వాళ్లకు కొడదే, వాళ్ళెవరికి కూడా కొడదే అంటే ఇవ్వకుండా, అనుదినది అంటే ప్రతిరోజు రోజు కూడా విరామం లేకుండా, నోడుత ఆ ధనాన్ని చూస్తూ తన సంరక్షణలో ఈ ధనం అనేది ఉన్నది అని కేవలం ఆ ధనాన్ని చూసి సంతోషించేటటువంటి సర్పము వలె నోడుత సుఖిసువ అందది. సుఖిసువ అంటే నేను నా బాధ్యతల్ని కర్తవ్యాల్ని చక్కగా చేస్తున్నాను అనే ఒక సంతృప్తితో ఆ ధనాన్ని చూస్తూ సుఖపడుతూ ఉంది ఆ సర్పము. ఎలాగో అలా లక్ష్మీ వల్లభను, లక్ష్మీదేవి భర్త అయిన నారాయణుడు. లక్ష్మీ వల్లభ అంటే లక్ష్మీనారాయణుడు, లక్ష్మీదేవి యొక్క పతి అయిన నారాయణుడు అని అర్థం. వల్లభ అంటే భర్త, పతి అని అర్థం.
ప్రణతరను అని అన్నారు. అలాంటి లక్ష్మీ వల్లభుడైన ఆ భగవంతుడు ప్రణతరను అంటే తనే గతిగా భావించి ఆ పరమాత్ముడి పాదాలని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భక్తులు, అటువంటి భక్తులను కాదిహను కాపాడుతూ ఉంటాడు. ఎలా? ఏదైనా అపేక్ష ఉందా భక్తుల దగ్గర అంటే నిష్కామనది కాదిహను. ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిష్కామ బుద్ధితో కేవలం భక్త వాత్సల్యంతో అలాంటి భక్తులందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. నిష్కామనది నిత్యానందమయ. అలా అని చెప్పి భగవంతుడికి ఏదైనా కష్టం ఉందా అని అంటే తను కష్టపడుతూ తల్లిదండ్రులు మనల్ని సుఖపెడతారు. అలా తల్లిదండ్రులు కష్టపడుతూ మనల్ని సుఖపెట్టి మనల్ని కాపాడుతూ ఉంటారు ఎలాగో, అలా భగవంతుడికి కష్టం ఉందా అని కాదు. నిత్యానందమయ, నిత్యము ఆనందమయుడై ఉన్నాడు ఆ భగవంతుడు. అలా నిత్యము ఆనందమయుడు ఉన్నటువంటి భగవంతుడు దుర్జనర సేవయ నొల్లను. దుర్జనులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ధర్మద్రోహులు అనేవాళ్ళు ఉన్నారో, దుర్జనులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, భక్తి లేని వాళ్ళు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి భక్తిహీనులైనటువంటి వాళ్ళ పూజలని, వాళ్ళ యొక్క సేవలని స్వీకరించడు. జనులు ఆ సేవలను తను స్వీకరించాడు. వాయిస్ రావట్లేదండి. ఆంధ్రావు గారు, రేణుమా అరే ఆచార్య గారికి ప్రాబ్లం వచ్చింది, అది సడన్ గా బయటకు వచ్చింట ట్రై చేస్తున్నారు. అదే నెట్ ప్రాబ్లం వచ్చినట్టు వాళ్ళకి చూస్తున్నారు అది వారిదే ప్రాబ్లం. అరే అమ్మా, నమస్కారం ఆచార్య గారు. ఇది అందరికీ అలాగే ఉందా? బయటకు వెళ్తున్నారు వస్తున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు. అదే అర్థం కావట్లేదు. వెళ్తున్నారు వస్తున్నారు, వెళ్తున్నారు వస్తున్నారు. ఆచార్య గారిది ఒకటి అయింది, ఆయన బయట పెట్టి మీరు రీజైన్ అయినా రావటం లేదు. దీన్ని కూడా అరటైలో పెట్టేసుకోవడం బెటర్ ఏమో. ఇండియన్ కంపెనీ. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది. ఏదో డిస్కనెక్ట్ అయిపోయింది ఉన్నట్టుండి టెలిగ్రామ్. అది చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు, వాళ్ళకి కూడా పాపం అవుతున్నట్టుంది. అలాగే అదేదో డిస్కనెక్ట్ అయినట్టు ఉన్నట్టుండి, ఏదో సర్వర్ డౌన్ అయింది. నేను అందుకే రీస్టార్ట్ చేశాను మళ్ళీ, ఎందుకని మంచిదని చెప్పి సెట్ అయిపోయింది. సరే సరే, ఎక్కడున్నావు? ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಬರ್ತದ ಯಾಕೋ? ಈಗ ಸರಿಯದಮ್ಮ? ಈಗ ಅಲ್ಲ, ನಿಮ್ ವಾಯ್ಸ್ ಸರಿ ಅದ, ಆದ್ರೆ ಬೇರೆದೇನೋ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಬರ್ತದೆ. ಅದು ಎಲ್ಲರಿಗೂ ಇದಕ್ಕಿದಂಗೆ ಡಿಸ್ಕನೆಕ್ಟ್ ಆಗಿದೆ ಟೆಲಿಗ್ರಾಮ್.
ಅದ್ರದ್ದೇನೋ ಸರ್ವರ್ ಡೌನ್ ಆಗೋದು ಏನಾಗಿತ್ತು ಏನೋ ಮತ್ತಿಗೆ ಸೆಟ್ ಆಯ್ತು, ರಿಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತದೆ. సార్ ఎక్కడున్నాం? నిత్యానందమయ, నిత్యము ఆనందపూర్ణుడై ఉన్నాడు భగవంతుడు. దుర్జనులు అంటే ఎవరి యందు భక్తి అనేది లేదో అటువంటి భక్తిహీనులైనటువంటి వాళ్ళ సేవను అంటే సేవలను స్వీకరించడు. అలాంటి ఆ భగవంతుడికి ఎవరైనా సాటి ఉన్నారా లోకంలో అంటే జగకెల్లా అప్రతిమల్లా, సాటి లేనివాడు ఈ సమగ్రమైన విశ్వానికి భగవంతుడు అని చెప్తూ ఉన్నారు. అంటే పరమాత్ముడికి సరిసాటి అనే వాళ్ళే ఎవరూ లేరు. అలాంటి సర్వోత్తముడైనటువంటి నారాయణుడు ఏ రకంగా నిధులను కాపాడునటువంటి సర్పములు ఆ నిధిని వాళ్ళు అవి ఉపభోగం చేయకుండా మరొకరికి ఇవ్వకుండా అలాగే వేల సంవత్సరాల దాకా వాటిని కాపాడుతూ ఉంటాయి. వాటిని చూస్తూ సంతోషిస్తూ ఉంటాయి తప్ప ఆ నిధిని ఎవరికి కూడా వినియోగం అయ్యేట్టు వదలవు. ఎలాగో అలా భగవంతుడు కూడా అనాది కాలంగాను కూడా మనల్ని చూసి కాపాడుతూ మన బాధ్యతలన్నీ తనే తీసుకుంటాడు, ఎవరికి అప్పజెప్పడు. తనే నేరుగా మన బాధ్యతలన్నీ కూడా తీసుకొని మరొకరికి అప్పజెప్పకుండా మన ద్వారా మన విషయంలో ఏ రకమైనటువంటి స్వార్థం అనేది లేకుండా నిష్కామంతో నిస్వార్థముతో కేవలం మన మీద ఉండే ప్రేమతో అనుగ్రహ బుద్ధితో వాత్సల్యంతో మనల్ని కాపాడుకొని ఉంటాడు పరమాత్ముడు ఎల్లవేళలా. ఇది ఆ భగవంతుడి యొక్క కరుణ అని అంటున్నారు. వేరే పనిపాట లేదు పరమాత్ముడికి అని అనుకోకండి. జగకెల్లా అప్రతిమల్లా అని అన్నారు. సమగ్రమైన విశ్వానికి సర్వోత్తముడైనటువంటి వాడు ఆ నారాయణుడు. అలాంటి సర్వోత్తముడైన నారాయణుడు నిధులను కాపాడునటువంటి సర్పముల వలె మనలందరినీ కూడా కాపాడుతూ సంతోషిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ಅರ್ಥమైందా? ಪ್ರಣತರನು ಕಾದಿಹನು ಅದು ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳಿ. ప్రణతరను కాదిహను. ప్రణత అనేటటువంటి మాటకి పరమాత్ముడే గతిగా భావించి ఆయన పాదాలనే నమ్ముకునేటువంటి వాడు, పరమాత్ముడి పాదాలే గతిగా భావించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను ఈ నిధులను కాపాడునటువంటి సర్పముల వలె నిస్వార్థంగా తను కాపాడుతాడు అనే మాటని చెప్తూ ఉన్నారు. అర్థమైంది? చేసిన ఏ రకమైన మనం భయపడతాము, ఎలా వినిపిస్తుందా ఇప్పుడు? హలో, వినిపిస్తాను. ఆ నెట్వర్క్ ఎందుకో ఫ్లక్చువేట్ అవుతుంది మాటిమాటికి. సరే, ఏమన్నారు ఆంధ్రో గారు? అది మనం చూసి భయపడతాం కదా, వాటి దగ్గరికి వెళ్ళడానికి అవి మనకి ఇవ్వవు, మనం వెళ్ళలేము, మనం తీసుకోలేము. సర్పంతో పోల్చడం ఎంతవరకు అది ఏంటది? అది జగత్తులో ఆ రకంగా కాపాడేటటువంటిది సర్పజాతి ఒకటే, వేరే ఏ జాతులు కూడా అలా కాపాడవు. అవునా కదా? నిధి వరకు నిధి వరకు కాపాడే స్వభావం సర్పాలకి ఉంటుంది. వేరే ఎక్కడ కూడా సర్పాలు లేకుండా ఎవరు కాపాడినటువంటి ప్రసంగం అనేది మనం పౌరాణికంగా చూడం లేదు. అది యూనిక్నెస్ అనేది ఉంది. ఆ రకమైనటువంటి ఒక విశేషమైన గుణం ఆ సర్పానికి ఉంది. అలా ఒక యూనిక్నెస్ అనేది భగవంతుడిలో ఉంది.
ఆ రకంగా సర్పాన్ని చూసి ఎవరు భయపడతారు? ఎవరు అయోగ్యులో వాళ్ళు భయపడతారు, ఎవరు ఆ ధనానికి అరువులో వాళ్ళేం భయపడరుగా. అర్థమైందా? అదే అదే మన గురువులు కూడా ఒకసారి అలా వెళ్తున్నప్పుడు నిధి అమావాస్య రోజున చూపించారన్నారు. అక్కడ మహమ్మదీ వాళ్ళు ఇల్లు కొడుతూ అంటే విన్నది పాములు ఉన్నాయని చెప్పేసి వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు, మన గురువులు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ అంటే మన గురువులు చెప్పారు, ఇక్కడ నిధి ఉన్నది, నిధి మీకు ఇచ్చేస్తాం, నిధి లేకపోతే మొత్తానికి వాళ్ళకి నిధి దొరికింది, నిధి తీసుకుని వెళ్ళిపోయారు, జాగా మనకి ఇచ్చేసారు. అక్కడ ఆయన ఎవరి ఇతిహాసంలో చదవరిది చూసారు? అక్కడ అమావాస్య రోజు చంద్రుడిని చూపిస్తారు, అక్కడ వాళ్ళు చెప్పారు స్థల పురాణం వాళ్ళు. అమావాస్య రోజా? అమావాస్య రోజుని సూర్యుని చూపిస్తారు, విషం అది నైవేద్య విషం రామే వీక్షత ద్రవ్యం రాత్రు సత్యబోధోస్తుమేముదే. అక్కడ వారు చెప్పారు, అక్కడ చుట్టుపక్కల అందరూ ఇలాగే ఈ ఇతిహాసం. మనం గురువులు అటు సంచారం చేస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇక్కడ వీరేమన్నా కాపాడతారమో, అక్కడంతా బోర్డు పాములు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు వారిని పిలిస్తే వారు అలా చేసినట్టుగా అక్కడ ఇతిహాసం వాళ్ళు చెప్పారు. అక్కడ ఆ కథ లోకల్ వాళ్ళు చెప్పారా? ఓహో, సరే సరే సరే, ఉండొచ్చు, చెప్పండి, నేను వినలేదులేండి, ఉండొచ్చు. మోస్ట్ సతభూతీర్థులు వారు విషబాధ అయినప్పుడు వారికి విషబాధ అయినప్పుడు వారి ఆహారంలో ఎవరో విషం కలుపుతారు, వంటవాడే చిక్కడికి చేసేవాడు. ఆ విషం కలిపిన తర్వాత ఆ విషబాధకి మనం పడుకునే కొద్దీ అది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది, కాబట్టి పడుకోకూడదు అని అంటారు. పడుకోకూడదు అంటే ఎలా అండి అని అంటే, పొద్దునంతా పూజ చేయడం, సాయంకాలం నిద్ర పట్టకుండా ఉండాలంటే పాఠం చెప్పడం, అలా పాఠం చెప్తూ పొద్దునంతా పాఠం చెప్పడం, రాత్రిపూట నిద్ర పట్టకుండా ఉండాలని చెప్పి మూలరాముల వారి పూజ చేయడం. అలా ఎవరో గృహస్థుడు అడిగాయట, ఎవరో ఇదేంటండి రాత్రిపూట ఎవరైనా పూజ చేస్తారా సూర్యాస్తం అయ్యాక, మీరెందుకు చేస్తున్నారండి అని అంటే, సూర్యాస్తం అయిందని నీకెవరు చెప్పారు, సూర్యుడేం అస్తమించలేదు, కావాలంటే చూసుకొని రాపో అని చెప్పి వాటిని బయటికి పంపిస్తే రాత్రిపూట కూడా దగదగదగదగా మెరిసే సూర్యుడు ఆ విషబాధ పరిహారం అయ్యేంత వరకు అక్కడ కనిపించాడు వాళ్ళకి. ఆ రకంగా ఎక్కడికి వెళ్ళి చూసినాను కూడా సూర్యుడు ఉండడం అనేది చూసి చాలా ఆశ్చర్యపోయి క్షమించండి స్వామి అని చెప్పి సత్యబోధుల వారిని అడగడం అనేది జరిగింది. ఈ ఇతిహాసం ఉంది. నైవేద్యక విషంబ్రామే వీక్ష తద్భుక్తి భాగృహు యోదర్శై ద్రవ్యం రాత్రవు సత్యబోధోస్తుమేముదే. అలా విషబాధ పరిహారం అయ్యాక మళ్ళీ సూర్యుడు రాత్రిపూట రాకుండా పొద్దున పూట ఉదయించడం అనేది 24 గంటల డ్యూటీ ఉండేది 12 గంటలు చేసుకున్నారు తర్వాత అని వారి ఇతిహాసంలో వింటాం. ఇలా ఉంది. అక్కడ సర్పాలు ఉండి నిధి ఏమైనా ఉంది అనేది తెలియదు, మళ్ళీ అది చూడాలి. సరే సరే, విషయం ఇంత అర్థమైందిగా మొత్తానికి పద్యంలో ఏం చెప్తున్నారని. సరే, ಧನವ ಸಂರಕ್ಷಿಸುವ ಫಣಿತ ನುಣದೆ ಮತ್ತೊಬ್ಬರಿಗೆ ಕೊಡದನುದಿನದಿ ನೋಡುತ್ತ ಸುಖಸುವಂದದಿ ಲಕ್ಷ್ಮಿ ವಲ್ಲಭನು ಪ್ರಣತರನು ಕಾದಿಹನು ನಿಷ್ಕಾಮನದಿ ನಿತ್ಯಾನಂದಮಯ దుర్జనర సేవేనొల్లన ప్రతిమల్ల జగకెల్ల అని 12వ పద్యం. అర్థమైందా? ఏం డౌట్స్ ఏం లేవా దీంట్లో? 13వ పద్యం రేపు చెప్పుకుందామా? జననీయను కాణది అనేది వస్తుంది, అది మనం కావాలంటే రేపు చెప్పు. ఈ పద్యంలో ఇంకేమైనా ఉన్నాయా? వైవారువణ్యం మావారువణ్యం. స్వామి అంటే ఇప్పుడు జననీయను కానిది అనేది 13 శ్లోకం వస్తుంది. అవునమ్మా, అవును. అదే మా దాంట్లో 11 అని ఉంది, అదే నిన్న చెప్పినారు కదా, అది దీని ప్రకారం వస్తుంది. అలాగే కొంచెం కరెక్షన్ చేసేసుకోండి, అలాగే సీక్వెన్స్ అలా సెట్ అవుతుంది.
అదే మొత్తానికి మెయిన్ గా మనం ఈ పద్యంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే అభక్తోదాహృతం నైవ ఫలదాతుడు భవిష్యతి భూర్యపి భూర్యప్యభక్తోపహృతం సమేతోపాయ కల్పతే. అభక్తోహృతం భక్తి లేకుండా ఏ సేవలు చేసినా భగవంతుడు వాటిని స్వీకరించడు. భక్తితో అల్పస్వల్ప సేవని చేసినా దాన్ని స్వీకరిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఈ పద్యంలో మెయిన్ గా. అలా భక్తితో భగవంతుడిని ఆరాధించండి. భక్తి లేకుండా భగవంతుడి ఆరాధన అనేది చేస్తే ఆయన దానికి ఏం మెచ్చడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. రెండవది ఏమిటంటే నిజపూర్ణ లాభ నిజార్థ లాభ అంటే ఆప్తకాముడైనటువంటి పరమాత్ముడికి ఎద్దిపి మనల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా లేదు, కాపాడిస్తే వచ్చే లాభం కూడా లేదు. అయినా కూడా కేవలం మన మీద వాత్సల్యంతో మన మీద ప్రేమతో భగవంతుడు మనల్ని ఈ రకంగా కాపాడుతూ ఉంటాడు. యజ్జనో భగవతే విదధీతమానం చాత్మనే ప్రతిముఖస్య యథాముఖ శ్రీ. శ్రీమద్ భాగవతంలోనూ కూడా ప్రహ్లాదరాజుల వారు ఈ విషయాన్ని చెప్పడం ఉంది. నైవాత్మన ప్రభురయం నిజలాభ పూర్ణో మానం జనాద విదుష కరుణో ప్రణీత. నిజలాభ పూర్ణుడైన వాడు పరమాత్మ. లోక రక్షణ భక్త రక్షణ లాంటివన్నీ చేయడం వలన ఆ భగవంతుడికి ఏ ప్రయోజనము కూడా లేదు. అలాంటిది కేవలం మనలో ఉండే భక్తిని చూసి ఆయన స్వభావం కరుణా సముద్రుడై ఉండడం వలన ఆ భక్తికి మాత్రమే మెచ్చి భక్తులకు వశమవుతాడు ఆ భగవంతుడు. అలాంటి సాక్షాత్ సర్వోత్తముడైన నారాయణుడికి పుండరీకుడి కథ తెలుసుగా అందరికీ. పుండరీకుడు తల్లిదండ్రులనే విశేషంగా సేవ చేస్తూ ఉంటాడు. ఆ రకమైన తల్లిదండ్రులను సేవించేటటువంటి సందర్భంలో శ్రీమన్నారాయణుడు వస్తాడు. వస్తే నేను ఇప్పుడు తల్లిదండ్రుల సేవని చేస్తున్నాను, అప్పటిదాకా మీరు కాస్త వేచి ఉండండి అని భగవంతుడిని ఆపివేస్తాడు పుండరీకుడు. ఎక్కడ వేచి ఉండాలి, ఎక్కడ నేను ఉండాలి అని అంటే, ఇగో ఈ ఇటకరాయి వేస్తాను, ఇటకరాయి మీద నించోండి అని చెప్పి ఇటకరాయి విసురుతాడు పుండరీకుడు. ఆ పుండరీకుడు విసిరిన ఇటకరాయి మీద నించొని అలాగే ఆయనకి అనుగ్రహం చేసి ఉన్నాడు ఆ భగవంతుడు అనే కథ మనం వింటాం పుండరీక ఇతిహాసంలో. అలాంటి పుండరీక వరద గోవింద గోవింద అని అంటారు కదా. అలా పుండరీకుడు అంటే యద్యపి తల్లిదండ్రుల్లో ఉండే భగవంతుడిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. అలాంటి తల్లిదండ్రుల యొక్క సేవని ముగించుకొని తర్వాత ప్రత్యక్షంగా వచ్చిన భగవంతుని తను ఆరాధించి విశేషంగా ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యాడు అనేటటువంటి విషయాన్ని ఆయన ఇతిహాసంలో చెబుతారు. కాబట్టి ఈ రకంగా పుండరీకుడి యొక్క భక్తికి సంబంధించిన మహత్వాన్ని, కుచేలుడిదైతే అందరికీ తెలిసిందేగా, సుధాముడి కథ అయితే అందరికీ తెలిసినదే. సో ఈ రకంగా ఆయన కరుణ ఎంత గొప్పగా ఉంది అంటే మనం భక్తితో ఏది ఇచ్చినాను కూడా స్వీకరిస్తాడు. విహితమైన పత్ర పుష్ప ఫలాదులు అనేది ఒకటి చేర్చుకోవాలి. నిషిద్ధమైనవి ఏదైనా భక్తితో ఇస్తే తీసుకుంటాడని కాదు, ఏది శాస్త్ర విహితమో దాన్ని మాత్రమే తను స్వీకరిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. అర్థమైందా విషయం? అందరికీ ఏం సందేహాలు ఏం లేవుగా? సరే, జననీయను కాణదిహ బాలక పద్యం రేపు చెప్పుకుందాం, 13వ. సరే, మంచిదండి, రేపు కలుద్దాం. శ్రీకృష్ణ.